వెల్కమ్ టు కైటిల్ మీడియా. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మరో 10 ఏళ్లు అంటే 2034 వరకు సీఎంగా నేనే కొనసాగుతున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు వేదికల్లో సందర్భం వచ్చినప్పుడు అలా చెబుతున్నారు. పార్టీ గెలుస్తుందని చెప్పడం లేదు, తాను సీఎంగా ఉంటానని చెబుతున్నారు. దీనికి ఆయన చెప్పే కారణం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. సాధారణంగా ప్రజలు ఏ పార్టీకైనా 10 ఏళ్ల పాటు అవకాశం ఇస్తారని నాడు టీడీపీ, కాంగ్రెస్, గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉదాహరణగా చెబుతూ ఆయన తను 2 టర్మ్ లాజిక్ ను ప్రజలకు వివరిస్తున్నారు. 2028 చివరిలో అయినా లేదంటే 2029లో అయినా అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ప్రజలు మరోసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని, తద్వారా 10 ఏళ్ల పాలన పూర్తవుతుందని రేవంత్ రెడ్డి నమ్మకం. ప్రజాస్వామ్యంలో సెంటిమెంట్లు లేదా గత చరిత్ర ఎప్పుడు ఒకేలా పనిచేయవని, ఓటర్ల తీర్పు అనేది కేవలం కాలక్రమ సమీకరణాల మీద కాకుండా ప్రస్తుత ప్రభుత్వ పనితీరు, హామీల అమలు, క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్న సంతృప్తిపై ఆధారపడి ఉంటుందని సీఎం రేవంత్ జోస్యం చెప్పారు. 10 ఏళ్ల పాటు అధికారం దక్కుతుందనే ధీమా ఒక్కోసారి పాలకుల్లో సైతం అతి విశ్వాసం కలిగించే ప్రమాదం ఉంటుందని కూడా చెప్పడం విశేషం. గతంలో తెలంగాణ సెంటిమెంట్ కారణంగా బీఆర్ఎస్ కూడా 10 ఏళ్లు అధికారాన్ని చెలాయించి ముచ్చటగా 3వసారి గెలుస్తామని ధీమాగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయం వైపు మొగ్గు చూపిన విషయాన్ని సీఎం రేవంత్ తాజాగా గుర్తు చేశారు. 2030 వరకు లక్ష్యాలను నిర్దేశించుకొని ఫ్యూచర్ సిటీ వంటి భారీ ప్రాజెక్టులను ప్లాన్ చేయడం ఒక దార్శనికతగా కనిపించినప్పటికీ అధికారం అనేది 5 ఏళ్ల పరీక్ష అని మర్చిపోకూడదు. రాజకీయాల్లో ప్రతిరోజు కొత్త సవాళ్లు ఎదురవుతాయి. సెంటిమెంట్లు ఎలా ఉన్నా అంతిమంగా పాలన బాగుంటేనే ప్రజలు రెండోసారి కూడా అవకాశం ఇస్తారు. రేవంత్ రెడ్డి తన 10 ఏళ్ల కలను సాకారం చేసుకోవాలంటే ముందుగా ఈ 5 ఏళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఏ మేరకు నెరవేరుస్తారనేది కీలకం అవుతుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. అయితే ఇదే అంశంపై సీనియర్ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు స్పందించారు. మరోసారి కాంగ్రెస్ గెలవాలన్నా, ముఖ్యమంత్రిగా రేవంతే కొనసాగాలన్నా ఈ 5 ఏళ్లు చేసే ప్రభుత్వ పనితీరుపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. గత పాలకుల కంటే బెటర్ గా జనాభివందనాలు పొందేలా పాలన అందిస్తే మరోసారి రేవంత్ చెప్తున్నట్లు 2029లో కూడా కాంగ్రెస్ రావచ్చనే సంకేతాలు ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.